హాయ్ అండి. వెయిట్ లాస్ చేసే వారి కోసం అన్ని బ్రేక్‌ఫాస్ట్ అలాగే డిన్నర్ రెసిపీస్ చూపిస్తున్నారు. మరి మధ్యాహ్నం కర్రీ రెసిపీ ఏదైనా చూయించమని అడిగితే మీకోసం ఈ వెయిట్ లాస్ చేసే వారి కోసం ఒక మంచి కర్రీ రెసిపీనైతే తీసుకొచ్చాను. ఇందులో ప్రోటీన్ అలాగే ఫైబర్ అనేది రిచ్‌గా ఉంటుంది. చాలా హెల్తీ కూడా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసమే కాదండి, ఎవరైనా కూడా హ్యాపీగా తినేయొచ్చు. షుగర్ పేషెంట్స్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు హ్యాపీగా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం క్యాబేజీని ఉప్పు వాటర్లో కాసేపు వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసి తీసుకోండి. వీలైనంత సన్నగా క్యాబేజీని కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో మీకు ఈ రెసిపీని అయితే చూపించేస్తాను. క్విక్గా అయిపోతుంది. ముందుగా ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అలాగే పోపు దినుసులు అన్నింటిని కూడా వేసుకుని ఆయిల్లో ఒక 2 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా టాస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. అంతా కూడా ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక అరగంట ముందు నానబెట్టిన పెసరపప్పును యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు ప్లేస్లో మీరు శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఖచ్చితంగా వేయాలి. మనకు పప్పుల్లో కూడా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి పప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గోరువెచ్చని వాటర్లో మిల్ మేకర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అదే అండి సోయా చంక్స్ని. ఇలా వేయడం వల్ల మనం కర్రీస్లో వేసినప్పుడు మనకు ఇవన్నీ జ్యూసీగా ఉంటాయి. ఒక్కిపోయినట్టు లేకుండా జ్యూసీగా ఉంటాయండి. ఇది ఒక చిన్న టిప్ అనే చెప్తాను. ఇలా చేయడం వల్ల సోయా చంక్స్ అనేవి చాలా జ్యూసీగా చూపిస్తాను చూడండి. కర్రీలో వేసినా కూడా మనకు ఏమాత్రం సన్నగా అయిపోయినట్టు కాకుండా ఇలా జ్యూసీగా బాల్స్ లాగానే ఉంటాయి. ఇక్కడ మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని అలాగే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేస్తున్నాను. మీరు కారపొడిని వేసుకోవచ్చు లేదా ఇదే ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోండి. చూసారు కదా, సోయా చంక్స్ని అన్నింటి కూడా వేడి నీటి నుంచి తీసేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే. చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీకి రైస్కి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పేస్తాను. కొన్ని వాటర్ వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 3 విజిల్స్ తర్వాత గాలంతా పోయిన తర్వాత తీసి చూడండి. ఏదైనా వాటర్ ఉంటే మరొకసారి ఒక విజిల్ పెట్టండి. లేదంటే అవసరం లేదండి. ఇందులో ఏ పొడి వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్రోటీన్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వరకు ది బెస్ట్ లంచ్లోకి అయితే బెస్ట్ రెసిపీ అనేది చెప్పేస్తాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.